Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. మా అమ్మాయిని చూపిస్తానని పార్కుకి తీసుకొచ్చి నా చేత పాట పాడించి దిక్కుమాలిన గంతులు వేయించి చివరికి సినిమాల్లో కూడా పడేట్టు చేసి నన్నొట్టి వెర్రి వెంగళ పని చేస్తావా నిన్ను? సార్ పాపం మీ చేతికి దెబ్బ తగిలింది ఏమిటి? ఇదిగో, ఇప్పుడు పారిపోయినంత మాత్రం సరిపోదయ్యా. రేపటి నుంచి నువ్వు నా ఆఫీస్ రావడానికి వీల్లేదు. యు ఆర్ డిస్మిస్డ్. ఓకే ఓకే, ఏం పర్లేదు. అశ్వమనగా 4 కాళ్ళు ఉండును, వెనక ఒక తోక ఉండును, ముందు 2 చెవులు ఉండును, 2 కళ్ళు ఉండును. అప్పుడప్పుడు అది సకిలించుతుండును. ఎటులలో తెలియనా? అది శుభం. పని చూసుకునము పొమ్ము. మనం వెళదామా? ఇంకెందుకు, ఇప్పుడే 6:30 దాటింది. మీ నాన్నగారు ప్రసాద్ని ప్రపంచ భాషలు అన్నింటిలోనూ తిట్టిపోసి వెళ్ళిపోయింటారు. చూడండి, కాఫీ పౌడర్ చాకో చీర తీసుకుని ఇటువైపు వస్తుంది చూసారా? 2 జల్ల అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గర డబ్బులేం తీసుకోకండి. ఇదేమిటండి గోళ? డబ్బు తీసుకోకుండా సరికిచ్చేయమంటారా? అలా కదండి, వాటి తాలూ డబ్బు కూడా నేనే ఇస్తాను. అలా చెప్పండి. డబ్బు ఎవరిచ్చారంటే ఏం చెప్పమంటారు? అజ్ఞాత ప్రేమికుడు అని చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అక్కర్లేదమ్మా, ఆయన ఎవరో మీరు కొన్న సామాన్లకి డబ్బు ఇచ్చేశాడు. డబ్బు ఇచ్చేసారా? ఎవరిచ్చారు? అజ్ఞాత ప్రేమికుడట. అజ్ఞాత ప్రేమికుడా అంటే? అంతే చెప్పాడమ్మా. ఇంటి పేరు చెప్పలేదు, ఉట్టి పేరు మాత్రమే చెప్పి వెళ్ళిపోయాడు. నా దగ్గర డబ్బు తీసుకోకపోతే ఈ వద్దులేండి. మరి ఆయనతో ఏం చెప్పమంటారు? నేను వద్దన్నానని చెప్పండి. ఎవరు వద్దన్నారని చెప్పమంటారు? ప్రేమ తిరస్కరణ వద్దనని చెప్పండి. లలిత, మీ అన్నయ్యకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందటమ్మా. మళ్ళీ ట్రాన్స్ఫరా? ఏ అన్నయ్య? అవునమ్మా, పొట్ట చేత్తో పట్టుకొని తిరిగేవాడిని కదా. పొమ్మన్న చోటికి పోవాలి, తప్పదు. ఎక్కడో మారుమూల పల్లెటూరు స్కూల్కి పారేశారు. ఏమ్మా, కాఫీ పెడతాలేదా? లేదు దినా, కాసేపు ఆగి తెస్తాను. అజ్ఞాత ప్రేమికుడు, అజ్ఞాత ప్రేమికుడు, అజ్ఞాత ప్రేమికుడు. ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చావటాన్ని? ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేసావంటే ఇక చస్తే నీకు పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది చూసుకో. రండి అల్లుడు గారు. అలా పగిలినట్రా? శుభం గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు. గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ కళ్ళజోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదండి, ఇది ఉంటే సగం పరువైన దక్కుతుంది. రాబే అమ్మా. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. నాకు అనవసరం. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు పిల్లలు ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు, పాలకోవ ఉందిగా. ఇవాళ లేవులేదే, లేదు చెప్తాను. మర్యాదగా నా గడప దాటండి. పోండి. నేనండి అజ్ఞాత ప్రేమికుడిని. మొన్న ఒక అమ్మాయి కొన్న సరుకుకి డబ్బు ఇచ్చాను చూసారా? గొప్ప పని చేశారులేండి. ఇంకెవరో డబ్బిస్తే తన సరుకు తీసుకుని చెప్పి వెళ్ళిపోయిందా ప్రేమ తిరస్కరణి? ప్రేమ తిరస్కరణ? అదేమిటండి పుష్కరణ లాగా? ఆవిడ పేరు అది కాబోలు, నన్నేం చేయమంటారు? తన పేరు అది కాదండి, లలిత. లలితమైన మనిషికి లలితమైన పేరు. చూడండి, ప్రస్తుతం మీ షాప్ లో ఉంది. మీ దగ్గర నా డబ్బు ఉంది కదా, తనేం కొన్నా తన దగ్గర మాత్రం డబ్బు తీసుకోకండి. ఒక్క నిమిషం. అమ్మా లలిత గారు, మీకు ఫోన్. నా పేరు మీకెలా తెలుసు? అజ్ఞాత ప్రేమికుడు చెప్పాడు. లైన్లో ఉన్నాడు.
మళ్ళీ మీ దగ్గర డబ్బు తీసుకోవద్దని ఏమిటో చెప్తున్నాడు. నాకెందుకు వచ్చిన తడికి రాయబారం, మీరు చూసుకోండి. ఎవరది? లలిత గారు మీరా? నేనండి, మీ అజ్ఞాత ప్రేమికుడిని. చూడండి, మీరు చేస్తున్న పనేం బాగుండలేదు. ఇలా పరువున్న ఆడపిల్లల్ని అల్లరి పెట్టడం సభ్యత కాదు. అసలు ఎవరు మీరు? నాకు కనిపించకుండా ఈ దాగుడు మొదలేమిటి? నన్ను చూడాలనుకుంటున్నారా? అంటే ఎవరో తెలుసుకోవడానికి మాత్రమే చూడాలనుకుంటున్నాను. మీకు కనిపించేయాలని, ఈ ముసుగులో ముద్దులాట ఆపేయాలని నాకు అనిపిస్తోందండి. ఓ పని చేయండి, సాయంకాలం 5 గంటలకు ఓ చోటుకు వస్తే నేనెవరో మీరు చూద్దరు గాని. ఎక్కడికి రమ్మంటారు? ట్యాంక్ బండి మీద రుద్రమదేవి విగ్రహం దగ్గరికి. రుద్రమదేవి విగ్రహం దగ్గరకా? ఓకే, అలాగే వస్తాను. థ్యాంక్ యూ. పిలచినది ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగా వచ్చి. ఒరే ప్రసాద్, కొంప మునిగింది. నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా. ఏమిట్రా అది? పద్మ నేను సినిమాకి వెళదాం అనుకుని తన ఒక చోటుకి రమ్మని చెప్పాను రా. ఈ పాటికి వచ్చే ఉంటుంది. మ్. మా బాస్ ఏమో సడన్ గా వరంగల్ వెళ్ళాలని ప్రోగ్రామ్ వేసుకున్నాడు. వెళ్ళక తప్పడం లేదు. నువ్వు ఎలాగైనా అక్కడికి వెళ్ళి పద్మతో సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పాలరా. నేను వస్తాను రా. ఆయన కోపం వచ్చిందంటే వరంగల్ దాకా నడిపిస్తాడు కూడా. రే, అన్ని చెప్పా, పద్మని ఎక్కడ కలవాలో చెప్పలేదే. ప్లేస్ ఏమిటి? అది ట్యాంక్ బండ్ మీద రుద్రమదేవి విగ్రహం. ఆ? రుద్రమ్మదేవి విగ్రహం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరేం అనుకోకపోతే ఈ ప్లేస్ నాకు వదిలేసి కాస్త పక్కన కూర్చుంటారా? ఎందుకని? మీకు రుద్రమదేవి అంటే అంత ఇష్టమా? అందుకు కాదు, ఇక్కడ నేను ఒక ఆయన్ని కలవాలి. ఐసీ, మీ బాయ్ ఫ్రెండా? అది కాదు, ఇంతవరకు మేము ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప నేను ఆయన్ని చూడలేదు. అందుకే గుర్తు కోసం ఇక్కడ కూర్చోమని చెప్పారు. అలాగా, నేను నా బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఆయన్ని చూసారా? చూసుకోండి, ఒకరినొకరు ఎలా ఇష్టపడతారు? నాకు ఆయన ఎవరో తెలియదు కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటాను. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ఇట్లండి, ఇటు కూర్చోండి. సైకిల్ అబ్బాయి ప్రేమించే పట్నం పిల్ల ఈవిడేనా? జంట చాలా బాగుంది. మీకు తమాషైన విషయం చెప్తాను వినండి. అక్కడ కూర్చున్న అమ్మాయి ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది. ఆ వచ్చేవాడు మంచివాడు, దరిద్ర ప్రథమ పాప. అబ్బబ్బే, మంచివాడే ఉంటాడు, మీరు ఊరుకోండి. చూడండి, మా మోహన్ మీరు ఏదో సినిమా ప్రోగ్రామ్ వేసుకున్నారట కదా? అవును. మీ నాన్నగారు వాడిని ఏదో ఊరు క్యాంపు తీసుకెళ్లారు, అంచేత రావడానికి కుదరదని చెప్పమన్నాడు. అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నమాట. అవును. పోన్లేండి, ఆ అమ్మాయి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాసేపు ఇక్కడే కూర్చుని ఆ వచ్చే అతన్ని చూసి మరీ వెళ్తాను. అంటే అమ్మాయి లవరు. నువ్వు ఆ పెట్టని ప్రేమించిన విషయం ముందు ఆ కోనకే చెప్పాల. అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్లెర్ర చేస్తాడు. ఆ వెనక కుర్రు కుర్రు నీ పెట్ట ఇంకొకటితో తర్రో తర్రో. నువ్వా? నేనంటే నేనే. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేనెప్పుడు ఇలాంటి వాడినే. ఇదేదో మారువేషం అనుకోకు, నా ఒరిజినల్ గెటప్పే ఇంత. నీ మొహానికి తోడు ప్రేమ కూడా కావాల్సి వచ్చిందా? అక్కడే పొరపాటు పడుతున్నా అమ్మాయి. ప్రేమ అంటే నాకు పడదు. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పాలనే నా ప్రయత్నం. ఛీ! ఇక జీవితంలో నాకు నీ మొహం చూపించుకో. మాటి మాటికి నీకు నా మొహం చూపించడమే నా పని అనుకున్నావా? నువ్వే నాకెప్పుడు కనిపించకో. పా, జావు జల్దీ. ఆ రామ్ పిల్లడికి పాపం, ఆ పిల్ల ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఎటువంటి చండాలకు దరిద్రుడు వచ్చాడు చూడండి. అరే, అదంతేనండి, విధి విలాసం, కలి మహత్యం, దైవ ఘటన, నా కర్మ. చీ 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 చీ. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేనెప్పుడు ఇలాంటి వాడినే. ఇదేదో మారువేషం అనుకోకు, నా ఒరిజినల్ గెటప్పే ఇంత.
అక్కడే పొరపాటు పడుతున్నావు అమ్మాయి. ప్రేమ అంటే నాకు పడదు. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పాలనే నా ప్రయత్నం. ఛీ! ఇక జీవితంలో నాకు నీ మొహం చూపించుకో. ఈ క్లాక్ ఈ మధ్యనే సిస్కో లాబరేషన్ తయారు చేయించాం. చాలా బాగుంటుంది, తీసుకోండి. సరే, ఇదే ప్యాక్ చేయండి. ప్రసాద్ ఉండే ఇల్లు ఎక్కడ? తెలియదు సార్. ఎవరు పోస్ట్ మ్యానా? ఉత్తరం ఉంటే అక్కడ పడేసిపోయా. అరే చెప్తుంటే నీకు కాదు వినబట్లా? నీకేమైనా చూడొచ్చు. వచ్చింది చెముడు కాదు, నీ మొగుడు, నీ పాలిటి యముడు. రండి సార్, లోపలికి రండి. వస్తా, లోపలికే వస్తా. బయట బాస్తే బాగుండదు కదా మరి. బాధలు ఏమిటి సార్? ఆ ప్రక్రియనే తోలు తీయుట, ఉతికి ఆరేయుట అని కూడా అంటారులే. పద. మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది నువ్వేనని ఒప్పుకున్నావు కదా? అవును సార్. కానీ మా అమ్మాయిని వల్లో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు. నేనా? కాదు సార్, అది మాత్రం నిజం కాదు. అంటే పద్మగారు నాకు తెలుసన్న విషయం నిజమే, కానీ అది మాత్రం నిజం కాదు సార్. అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్. అంటే పద్మగారు ఇంకొక కుర్రోడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్, కానీ ఇది మాత్రం నిజం కాదు సార్. అంటే హ్మ్. నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే చెప్తా. సార్, బాస్ లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు ఇల్లు ఎక్కడ అని అడిగారు. తెలియదన్నాను. కోపంగా వెళ్ళిపోయారు సార్. అమ్మా! కొట్టుకోండి సార్, బాదుకోండి, తోలు తీసుకోండి, ఉతుక్కోండి. నా జాతకం అటువంటిది. బాంది కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది, నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. కొట్టుకోండి సార్. అమ్మా ఇటొద్దు, ఈ సైడ్ కొట్టుకోండి, ఇది మిగిలింది. అమ్మా! అమ్మా! సార్ ఆగండి సార్. నాన్న, ఆయన కొట్టకండి ప్లీజ్. అవును, మీ ఇద్దరు కలిసి వచ్చారేమిటి? ఏమిటి పజలు? మోహన్, నిజం చెప్పిన నీ ప్రమాదం నుంచి రక్షించరా, లేకపోతే రోజు 2 పూట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడేనా? నాన్న, నిజం చెప్తున్నాను. నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. ఆ? మీ ఇద్దరునా? అంటే ఓ వద్దులే, ఇప్పుడు కావాలనుకో. ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? అవును సార్. ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం. అవును నాన్న, అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశరామన్న ఉత్తరం కూడా రాయించాం. విన్నారా? విన్నారా? సరేనయ్యా ప్రసాదం, అనవసరంగా నీ మీద కర్ర చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ, వెరీ సారీ. అలా కొట్టకండి సార్. కోపంతో కొట్టిన దెబ్బల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న దెబ్బలు ఇంకా నొప్పెడుతున్నాయా? మోహన్, మా పద్మ కోరికని దేన్ని ఎప్పుడూ కాదనను నేను. నా అదృష్టానికి ఐశ్వర్యానికి కారకురాలు నా బంగారు తల్లి. ఫలానా కుర్రాన్ని చేసుకుంటాను నాన్న అంటూ మా అమ్మాయి ఓ అబ్బాయి వేలు పట్టుకొస్తే ఆ వేలున్న మనిషికి ఎన్ని వేలు లక్షలైనా సరే ఇచ్చి దాన్ని పెళ్లి చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఇప్పుడు నిన్ను చూపించింది. అలాగే నువ్వు యోగ్యుడు అన్న నమ్మకం. ఒకసారి నన్ను మీ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళు. ఆయనతో మాట్లాడి మీ పెళ్లి జరిపించేస్తాను. లెస్సవలికి తిరిగి పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యం. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి. అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యమందుకొనుట మాకెంతయో ముదావహము. తమరు కాసింత నిశివర్ణోస్నోదకము స్వీకరింతురా. నిశివర్ణ ఏమిటండి ఇది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణోస్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాలు కావాలి ఎందుకులేండి. వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బావుంది.
ఎవరితడు సునక లక్షణ సంజాతుల వలనున్నాడు? ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్న మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. త్వరగా కానివే, నీ పాద పూజ అవతల పొలం వెళ్ళాలి. ఆ ఏడుపు ఏమిట్రా సన్నాసి, ఏమైంది ఇప్పుడు? అమ్మగారు మీకు పాద పూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అయ్యా. అది కాదండి అయ్యా, ఇవాళ అది పోయిన రోజు. బతుకునన్నాళ్ళు అది నాకు బడిత పూజ చేసిందే తప్ప ఇలా ఒక్కరోజైనా పాద పూజ చేయలేదండి అయ్యా. బడిత పూజ అంటే ఏమిటండి? నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో. ఇన్నేళ్లు నువ్వు సంపాదించిన పుణ్యమంతా పుచ్చి పురుగులు పట్టిపోతుంది. చూసావా సుభద్ర, నేను వద్దన్న పనే చేస్తున్నాడు పాండు. ఏమిటండి అది? పద్మని అది ప్రేమించిన కుర్రాడికే ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట. ముహూర్తం దగ్గరలో పెట్టుకోవడం వల్ల తను స్వయంగా రావటం పట్టలేదని వచ్చే 18వ తారీఖే పెళ్లి కనుక ఓ వారం రోజులు ముందొచ్చి నన్ను నిర్వహణ బాధ్యత వహించమని రాశాడు. అలాగా? మన పద్మ పెళ్లి కూతురు అవబోతోందా? ఏమండి, బట్టలు సర్దేమంటారా? పిచ్చివాగుడు వాగావంటే నిన్ను జంపకాడా ఉతికినట్టు ఉతికి ఆరేస్తాను, జాగ్రత్త. ప్రేమ పెళ్లిళ్ళు పనికిరావనే నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెళ్ళేది. దానికి తగుదునమ్మా అంటూ ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటావు నన్ను? అదేమిటండి, మన రెండు కుటుంబాలకు మిగిలిన ఒకే ఒక నలుసు పద్మ. దాని పెళ్లికి వెళ్ళకపోవడం ఏమిటండి? అది పెళ్లి కాదే, పెళ్లి పేరుతో జరుగుతున్న బలి. ఆ ప్రేమ అనే పిశాచికి నా కూతురు మెడకోసి బలిస్తున్నాడు ఆ దుర్మార్గుడు. నేను వెళ్ళనా పెళ్లికి, నువ్వు కూడా వెళ్ళటానికి వీల్లేదు. అదేమిటండి? ఈ విషయంలో ఈ ఇంట్లో ఇంకొక మాట కూడా వినపడటానికి వీల్లేదంటే. పాండురంగరావు గారిని పిలవండి. ఏమండి, రండి, అవతల ముహూర్తానికి టైం అవుతుందట. అన్నయ్య కోసం చూస్తున్నాను. ఆయన కూతురు పెళ్లికి ఆయన రాకపోవడం ఏమిటి? మీకు ఫోన్ వచ్చింది, అర్జెంట్ అట. హలో అన్నయ్య, నువ్వా? నన్ను నా పిలవకు. ఇంకా నీకు నాకు మధ్య ఏ విధమైన బాంధవ్యమూ మిగలేదు. అదేమిటన్నయ్య, ఇప్పుడు నేనేం తప్పు చేశానని? పిల్లని అది మనసారా కోరుకున్న మనిషికిచ్చి చేస్తే నేరం అవుతుందా? నా దృష్టిలో అది నేరమే. ఒరేయ్ పాండు, కడుపు కోతరా. ఆ ప్రేమ అనే పాకుడు మెట్లెక్కపోయి నా కొడుకు పాతాళంలోకి జారిపోయాడు. ఇప్పుడు నా కూతురు కూడా ఆ మెట్లే ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే ఆపవలసిన వాడివి నువ్వే భుజం కాపు కాచావంటే నేనది భరించలేను. ఒరే నాగులు, ఆ కుర్రవాడు చెడ్డవాడో చెడినవాడో కాదురా, అమ్మాయిని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. నాకు అనవసరం. నా సిద్ధాంతాల్ని వ్యతిరేకించే మనుషులంటే నాకు అసహ్యం. ప్రేమ అనే 2 అక్షరాలంటే నాకు సరిపడదని తెలిసి కూడా నా కూతుర్ని ప్రేమ పెళ్లికి ప్రోత్సహించిన ఈ మనిషి నాకు ఇప్పుడు తమ్ముడు కాదు, శత్రువు. ప్లేటర్ గారు చెప్పండి. పాండురంగం గారు, నాగలింగం గారు మిమ్మల్ని ఉన్నప్పుడాన మా ఇంటికి రమ్మన్న కారణం మీ ఆస్తిని 2 భాగాలుగా విభజించి పంచుకోవడానికి. అన్నయ్య, ఆస్తిని భాగాలు పంచమంటున్నావా? ఇది ఇది నువ్వనవలసిన మాటేనా అన్నయ్య? నాగులు, ఏమిట్రా ఇదంతా? ఆ? ఇంతవరకు మన వంశంలో ఆస్తి పంపకాలు అడ్డుగోడలు లేవురా. ఒకే మాట మీద ఒకే నీడన బతికారు మీ తాత ముత్తాతలు. ఇన్నాళ్ళకి మన వంశంలో ముసలం పుట్టనీకురా. నీ ఆలోచన మార్చుకో. అమ్మా, పెద్దదానివి, నీ పెద్దరికం నిలుపుకోవాలంటే నువ్వింక మాట్లాడకపోవటం మంచిది. మొట్టమొదటిసారిగా నీ నోటికి మాటని నేర్పిన అమ్మని నోరు మొయ్యమని ఎంత వినయంగా మందలించావురా నాన్న. అమ్మా, ఇంకొక్కసారి ఆలోచించన్నయ్య. జరిగిపోయిన పెళ్లిని మనం కాదనలేము, రద్దు చేయలేము. బతికిన నాడు బతకని మనం కోరుకోవలసింది నిండు బతుకు కంటి ముందున్న పిల్లల సుఖమైన బతుకన్నయ్య. ఒకరినొకరు మనసారా కోరుకున్న ఆ ఇద్దరు హాయిగా బతకగలరన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం అణుమాత్రం కూడా నాకు లేదు. రేయ్, నా కూతుర్ని పెంచుకున్నంత మాత్రాన దాని జీవితంతో ఆడుకునే హక్కు నీకు లేదురా.
ఆ హక్కుల పరిధిని నువ్వు దాటావు గనకే ఆస్తి హక్కుల సరిహద్దులు నిర్ణయించమంటున్నాను. ఈ విషయంలో ఈశ్వరుడే దిగొచ్చి చెప్పిన నా నిర్ణయం మారదుగాక మారదు. సరే, నీ పట్టు విడవనంటే అలాగే కానీ మన ఇద్దరిలోనూ ఒకే రక్తం ఉందన్నయ్య. నీకున్న పట్టు బెట్టు నాకు ఉన్నాయి. ఏమండి? నువ్వు ఊరుకో లక్ష్మి. లాయర్ గారు కానివ్వండి, ఆస్తి పంపకాలు కానివ్వండి. నాగలింగం గారు అందించిన సమాచారంతో ఆ పంపకాల వివరాలు తయారు చేయించే ఉంచాను. పోతే మీ అమ్మగారు ఎవరి దగ్గర ఉండాలన్నదే సమస్య. జ్యేష్ఠపుత్రుడు కదా, వాడి దగ్గర ఉంచుకోమనండి. ఇన్నేళ్లు పోషించాడుగా, అమ్మని వాడి దగ్గరే ఉండమనండి. ఇన్నాళ్ళు పోషించాను గనకనే ఇంకా బాధ్యత నిన్ను తీసుకోమంటున్నాను. అలవాటైన మనిషి గనక ఆ బాధ్యత నిన్నే చూసుకోమంటున్నాను. జాతిరత్నాలు లాంటి నా ఇద్దరు బిడ్డలు నాకొక్క నిమిషం మాట్లాడటానికి అవకాశం ఇస్తారా? ఏమిటది? అమ్మ బాధ్యతని ఎవరు భరించాలా అని మీలో మీరు తగులాడుకోవడం ఏం బాగుండలేదు నాన్న. జానెడు నీడ చూపించడానికే తల్లడిల్లిపోతున్న మీరు రేపు తల్లికి పెట్టిన అన్నానికి ఖరీదు కట్టి డబ్బు కట్టమంటే నేనెక్కడి నుంచి తేనురా? అందుకే వద్దురా, నా బాధ్యతని మీరెవ్వరూ తీసుకోనక్కర్లేదు. నేను మీ ఇద్దరిలో ఎవరికీ బరువు కదల్చుకోలేదు. మీరు కలకాలం భార్య బిడ్డలతో చల్లగా బతకండి. ఏదో కోపంలో అన్నానులే. మా ఇద్దరిలో ఎవరింట్లోనో ఒకరింట్లో ఉందో గాని. అక్కర్లేదురా, ఒకసారి వద్దు పొమ్మన్నాక మీ చూరు పట్టుకుని వేలాడే కర్మ నాకేం పట్టలేదు. అత్తయ్య గారు, మరి మీరు కొడుకులు పొమ్మన్నా కన్న తండ్రి పొమ్మని లేడమ్మా. నాకు మా నాన్నున్నాడు. ఆయన ఈ జగన్నాటక సూత్రధారి రామచంద్రమూర్తి. ఆయన గుళ్ళో నేను నిశ్చింతగా తల దాచుకోగలనమ్మా. ఏ దయగల మహారాజు నాకింత ముద్ద పెట్టకపోడు. ఏ తల్లి లేని బిడ్డో రేపు నాకు తలకొరువి పెట్టకపోడు. కానివ్వండి నాన్న, అమ్మ పేడ విరగడైపోయింది. విడిపోండి, ఆస్తులు పంచుకోండి, కానివ్వండి. అమ్మా సీతమ్మ తల్లి, కుశలవులు ఇద్దరూ కలిసి కన్న తల్లి సీతమ్మను కారడవుల పాలు చేసిన ఆధునిక రామాయణమా అమ్మా ఇది? నీ కుమారులు అభిమానమును ఆప్యాయతను మర్చిపోయినను ఈ లోకమందు ఇంకా మంచితనము మానవత్వము చచ్చిపోలేదమ్మా. ఘనమైన హోదా కలిగిన ఇద్దరు బిడ్డల తల్లివి ఇలా ఆలయమందును సత్రవులందును తరదాచుకోవలసిన కర్మ నీకేలనమ్మా. నాతో నా గృహమునకు రమ్ము. నా పసితనమందే నన్ను విడిచి పరలోకాలకు పయనమైపోయిన నా తల్లిని నీలో చూచుకొందురు తల్లి. నాతో రమ్ము. వద్దు నాయన. అట్లనకమ్మా, నీకు ముగ్గురు బిడ్డలు అనుకును. రామ్మా, మా ఇంటికి రమ్ము. పద. మాట్లాడినా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని మమ్మల్ని అందరినీ పిలిచి నువ్వు ఇలా తల వంచుకుని కూర్చోవడం ఏం బాగలేదు. ఒరే మోహన్, నాకు తెలుగు సంస్కృతి అన్న ఇష్టము, తెలుగు ప్రజలన్న ప్రాణము, తెలుగు భాష యందు మక్కువ ఎక్కువ. ఎందులకో తెలియనా? ప్రపంచ భాషలన్నింటికన్నా తెలుగు భాషలో అక్షరముల సంఖ్య ఎక్కువ. ఆ 56 అక్షరములు సఖ్యతతో స్నేహశీలతతో కలిసి ఉన్నవి. ఒక కుటుంబమనిన తెలుగు భాష వలె తాత, తండ్రి, బిడ్డ, మనుమలు, మునిమనుమలు అందరూ కలిసి ఏక కుటుంబముగా ఒకే నీడన ఉండవలెనని నా ఉద్దేశ్యం. నీ వివాహమైన మరుక్షణమే రామలక్ష్మణుల వంటి సోదరుల నడుమ వైరము పుట్టి ఆ కుటుంబము విడిపోయినందుకు నేను ఖిన్నుడనైనాను. నిజమేనన్నా, అది నాకు చాలా బాధగా ఉంది. మా నాన్నగారు పెదనాన్నగారు ఇద్దరు మొండి మనుషులే మావయ్య గారు. ఎవ్వరూ లొంగిరారు. ఈ మాట ఎముకలు పుచ్చి రక్తం చచ్చిన ముదుసల్లో అనవలసిన మాటమ్మా. మీ యువతరం పలకవలసిన పలుకులు కావు. సత్సంప్రదాయాన్ని నెలకొల్పి జాతిని జాగృతం చేయగలిగిన శక్తి మీ యువతరానికి ఉంది. మోహన్, ప్రభువుల కోసం తల నరికి అర్పించిన దివానుల రక్తం నీలో ప్రవహించుతున్నట్లయినా నీవు నాకొక మాట ఇయ్యవలే. ఏమిటి నాన్న? నీవు ప్రత్యక్షముగా కారకుడవైనను పరోక్షముగా ప్రేరకుడవైనను
నీ కారణంగా శాంతి నిలయం లాంటి ఓ కుటుంబం చిన్నాభిన్నమైనది. విడిపోయిన అన్నదమ్ములను కన్నా ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏ విధముగా విలపించుచున్నదో చూడు. అమ్మ కంటతడి ఏ బిడ్డకు శ్రేయస్కరం కాదురా. ఆ కుటుంబ సఖ్యత కొరకు ఈ రోజు నుంచి నేను 40 దినములు శ్రీరామ పట్టాభిషేక వ్రతమును ప్రారంభించెదను. 40వ దినమున లక్ష్మణ సమేతుడైన రామచంద్రుని పట్టాభిషేకోత్సవము. ఆ రోజు లోపల మీ యువతరం నడుం కట్టి విడిపోయిన ఆ అన్నదమ్ములు ఇద్దరిని ఒక్కటి చేయవలే. ఈ తల్లి కంట దుఃఖాశ్రవులు కాదు, ఆనంద భాష్పములు కురువవలే. అలాగే సార్, దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాం. ఇవాటి నుంచి 40 రోజుల లోపల ఆ అన్నదమ్ములు ఇద్దరిని దగ్గర చేస్తాం. తమరు నూరు విప్పరేమి తమ పిండము. ఇన్నేళ్లు నేను సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు సిగ్గుతో నా గొంతు పూడుకుపోయింది నాన్న. ఇంతటి మంచి మనసున్న మనిషికి కొడుకునైనందుకు ఇప్పుడు గర్వపడుతున్నాను. ఈ క్షణం నుంచి మా జయం ఒకటేనన్నా. రామలక్ష్మణులిద్దరిని దగ్గరికి చేర్చి ఆ తల్లికి చూపి అది 40 రోజుల్లోపే చేస్తాం, చేసి తీరుతాం. ఇట్స్ ఛాలెంజ్. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసేలు అమ్మ ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మ ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం.